హాయ్ హలో నమస్తే. రవి సైన్స్ యూట్యూబ్ ఛానల్ వీక్షకులకు స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనం బహుభాషా నటి, అనేక పాత్రలు పోషించిన మహానటి పండరీబాయి గారి జీవిత చరిత్ర గురించి తెలుసుకుందాం. పండరీబాయి గారు 1928 సెప్టెంబర్ 18న కర్ణాటక రాష్ట్రంలోని బతకల్లోలో జన్మించారు. తెలుగు, తమిళ, కన్నడం, హిందీ భాషలలో 1500కు పైగా సినిమాలలో నటించారు. తమిళంలో శివాజీ గణేశన్, కన్నడంలో రాజ్కుమార్ గారి సరసన కొన్ని సినిమాలలో హీరోయిన్గా కూడా నటించారు. తెలుగులో చాలా సినిమాలలో ఎన్టీఆర్, ఏఎన్ఆర్ గార్లకు తల్లిగా నటించారు. కన్నడంలో భక్త తుకారాం, రాజా విక్రమ, గుణసాగరి, బేడర కన్నప్ప, సంతసప్పు, రేణుకా మహత్య వంటి చిత్రాలలో నటించారు. తెలుగులో వాణి, కులదైవం, గృహలక్ష్మి, భక్త శబరి, అన్నపూర్ణ, సత్య హరిశ్చంద్ర సినిమాలలో నటించారు. కన్నడంలో స్టార్ హీరోయిన్గా వెలుగొందుతున్న సమయంలోనే కన్నడ భాషలో కొన్ని సినిమాలను నిర్మించారు. ఆ కారణంగా కొంత డబ్బును కూడా నష్టపోయారు. పండరీబాయి గారు బాల్యం నుంచే బ్రహ్మచారినిగా ఉండాలని నిర్ణయించుకున్నారు. అందువల్ల ఆమె 50 ఏళ్ల వరకు పెళ్లి చేసుకోలేదు. కానీ 50 ఏళ్ల వయసులో రామారావు అనే వ్యక్తిపై ఆకర్షణ పెరిగి అది ప్రేమ అనుకొని ఆయన్ను వివాహం చేసుకున్నారు. కానీ ఆయనకు అప్పటికే భార్య, 3 పిల్లలు కూడా ఉన్నారు. ఆయన భార్య, పిల్లల్ని కూడా పండరీబాయి గారే పోషించేవారు. 1990లో ఆర్థిక కారణాల వల్ల సినిమా షూటింగ్స్కి వెళ్ళినప్పుడు ఫ్లైట్ టికెట్స్ డబ్బులు ఆదా చేసుకోవడానికి బస్సులోనే ప్రయాణం చేసేవారు. అలా ఏదో ఊరు నుండి చెన్నైకి వెళ్లే సమయంలో బస్ యాక్సిడెంట్ జరిగింది. ఆ సమయంలో ఆమె తన ఎడమ చేయిని కోల్పోవలసి వచ్చింది. దాని కారణంగా ఎన్నో ఆర్థిక సమస్యల్ని, కష్టాల్ని ఎదుర్కోవలసి వచ్చింది. ఇలాంటి సమయంలో కూడా పండరీబాయి గారు చెన్నైలోని పాండురంగ స్వామి దేవాలయాన్ని నిర్మించారు. ఎడమ చేయి కోల్పోయినప్పటికీ సినీ ఇండస్ట్రీ ఆమెకు ఎంతో అండగా నిలిచింది. పండరీబాయి గారు తెలుగులో చివరిగా పిన్ని, గడుగ్గాయి, అయ్యప్ప స్వామి మహత్యం, శ్రీ ఏడుకొండల స్వామి సినిమాలలో నటించారు. శ్రీ ఏడుకొండల స్వామి సినిమా 1991లో రిలీజ్ అయ్యింది. ఆ సినిమా తర్వాత పండరీబాయి గారికి అవకాశాలు కూడా రాలేదు. 60 ఏళ్ల పాటు 5 భాషలలో 1500కు పైగా సినిమాలలో నటించిన మహానటికి చివరకు ఒక సొంత ఇల్లు కూడా లేకుండా పోయింది. చివరి రోజుల్లో కిడ్నీ సంబంధిత వ్యాధి రావడంతో రజనీకాంత్ గారిని ఆవిడే స్వయంగా సాయం చేయమని కోరారు. ఆయన ఎవరు సాయం అడిగినా లేదనరు. అలా ఆయన లేదనకుండా కొంత డబ్బును సహాయం చేశారు. చివరి రోజుల్లో నిలువ నీడలేక కర్ణాటక ప్రభుత్వానికి ఒక ప్రభుత్వ ఇల్లు జారీ చేయమని ఆమె ఒక లేఖను కూడా రాసుకున్నారు. పండరీబాయి గారు 2003 జనవరి 29న కిడ్నీ సంబంధిత వ్యాధి బారిన పడి మరణించారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా రవి సైన్స్ యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.